సెక్రటేరియట్లో మంత్రి ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. వాళ్ళ గొప్పతనం ఏంటంటే వాళ్ళు మరి కమిషన్ల కక్కుర్తిలోనో అవగాహన లేకపోవడమో లేకపోతే అసమర్థతనో లేకపోతే చేతగానితనమో లేదా వాళ్ళు దద్దమ్మలు తర్వాత తెలియదు. కానీ వాళ్ళు 1,81,000 కోట్లు ఖర్చు పెట్టి ఈ రాష్ట్రానికి రైతులకి చేసిన ప్రయోజనం మరి ఆల్మోస్ట్ జీరో, శూన్యంకి దగ్గర. కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు 3 బ్యారేజెస్ కూలిపోయినాయి. అది మేం చెప్పడం లేదు. భారతదేశంలో పార్లమెంట్లో చట్టంతో ఏర్పరిచిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అన్నది, విజిలెన్స్ కమిషన్ అన్నారు. అదేవిధంగా సుప్రీంకోర్టు జడ్జితో ఏర్పడిన జ్యుడిషియల్ కమిషన్ కూడా దే ఆర్ డైరెక్ట్లీ అండ్ వైకేరియస్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ద కొలాప్స్ ఆఫ్ ది బ్యారేజెస్. నేను కొంత బ్యాక్గ్రౌండ్ ఇస్తాను మీకు. ఐల్ కమ్ టు ద మెయిన్ సబ్జెక్ట్. వాళ్ళ ఇరిగేషన్ మొత్తం కూడా ఆ రోజు మరి ముఖ్యమంత్రిగా, ఇరిగేషన్ మంత్రిగా, ఆర్థిక మంత్రిగా అన్నీ ఆయన్ని వివరించాడు. కాబట్టి ఆ విషయాల్లో ఒకసారి యావత్ తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. కాళేశ్వరం ప్రాజెక్టు అంతకుముందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ అని 38,500 కోట్లకి రూపొందించబడి ఒక 10,000 కోట్ల పని అయిన తర్వాత మరి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు రావద్దనో లేకపోతే ఎక్కువ డబ్బులు ఖర్చు పెడితే ఎక్కువ కమిషన్లు వస్తాయనో ఆ ప్రాజెక్టు మారు చేసి ఆగమాగం చేసిండు. 1,00,000 కోట్లు ఖర్చు పెడితే అది కూడా మనందరినీ తాకట్టు పెట్టి అప్పు చేసి తీసుకొచ్చి ఖర్చు పెడితే 1,00,000 ఎకరాలకు కూడా కొత్త ఆయకట్టు ఇవ్వలేదు. అదేవిధంగా ఇది సీతారాం సాగర్ది అంతకుముందున్న రాజీవ్ దుమ్ముగూడెం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అండ్ ఇందిరా సాగర్ రుద్రమకోట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ రెండు కూడా మరి అవి అయిన పనులను వదిలేసి అబాండన్ చేసే ప్రాజెక్ట్ని సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని మొదలుపెట్టిండు. అదే ఆయకట్టుకి ఆ 2 ప్రాజెక్టులు కొనసాగించి ఉంటే 1,555 కోట్లలో 4 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు వచ్చేది. అది మానేసి సుమారు ఇప్పుడు 18,000 కోట్లతో నిర్మించబడుతుంది సీతారామ ప్రాజెక్టు. మరి అది సీతమ్మ సాగర్ ప్రాజెక్టు కూడా కలుపుకుంటే 20,000 కోట్లు దాటుతుంది. అది సీతారాం ప్రాజెక్టు గురించి. దేవాదుల ప్రాజెక్టు ఎన్నో ఏళ్ల నుంచి పురోగతిలో ఉంది, ప్రోగ్రెస్లో ఉంది. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నా వీరు తెలుగుదేశంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసిన దేవాదుల ప్రాజెక్టు సెంట్రల్ గవర్నమెంట్ ఫండెడ్ ప్రాజెక్ట్. అది 10 ఏళ్లలో కూడా దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేయలే, పూర్తి ఆయకట్టు ఇవ్వలే. అక్కడ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు అబాండన్ చేసి రాష్ట్రానికి నష్టం చేసిండు. ఇక్కడ రాజీవ్ దుమ్ముగూడెం ఇందిరా సాగర్ ప్రాజెక్టులు అబాండన్ చేసి రాష్ట్రానికి మరి నష్టం చేసిండు. దేవాదుల ప్రాజెక్టు మరి 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి విచ్చలవిడిగా అప్పులు తీసుకొచ్చి లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి కూడా పూర్తి చేయలే. మరి ఈరోజు ఆయన పూర్తిగా ఫోకస్ చేసి మాట్లాడిన పాలమూరు జిల్లా గురించి మాట్లాడదాం. అప్పటికే పెండింగ్లో ఉన్న, ఆయనే అన్నాడు, పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ఎందుకు పూర్తి చేయలేదో కేసీఆర్ గారు సమాధానం చెప్పాలి మహబూబ్నగర్ ప్రజలకని చెప్పి అడుగుతున్నా. అదేవిధంగా ఎస్ఎల్బిసి ఎందుకు పూర్తి చేయలేదో మరి నల్గొండ ప్రజలు అడుగుతున్నారు. డిండి ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి చేయలేదో నల్గొండ ప్రజలు అడుగుతారు. మీరు శంకుస్థాపన చేసి ఎక్కడెక్కడ నాగార్జున సాగర్లో, మిర్యాలగూడలో, దేవరకొండలో, హుజూర్ నగర్లో మీరు మరి పెద్ద ఎత్తున ఎలక్షన్స్కి 2 ఏళ్ల ముందు శంకుస్థాపన చేసి 1.5 yearsలో పూర్తి చేస్తా అన్న లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఒక్కటన్నా పూర్తి చేసిండ్రా?
ఒక్కటి కూడా పూర్తి చేయలేదు. మేము ఆ పనులు టేకప్ చేసి ఇప్పుడు పూర్తి చేసే పనిలో ఉన్నాము. మరీ దారుణంగా పాలమూరు రంగారెడ్డి విషయంలో అబద్ధాలు చెప్పడం, ఇది ఒక 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నుండి దిగిపోయిన వారికి తగదని చెప్పి మనం చేస్తున్నాం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో కేసీఆర్ గారు ఒక్కెకరం ఉన్న ఆయకట్టు ఇచ్చినా మీరు ఇవ్వలే. 27,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక్కెకరం ఆయకట్టు ఇవ్వలే. సీతారామ ప్రాజెక్టుకి 8,500 కోట్లు ఖర్చు పెట్టి ఒక్కెకరం ఆయకట్టు ఇవ్వలే. కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్లతో కట్టి బ్యారేజీలు కూలిపోయినాయి. మరి ఇది మీది ఇరిగేషన్లో మీ స్టోరీ అంటే అది. ఆయనే ఆ పదం వాడి స్టోరీ అని. మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గురించి ఇంకొన్ని విషయాలు చెప్పాలి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గతంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే 90 టీఎంసీలకి జీవో ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత జూరాల ప్రాజెక్టు కూడా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే జీవో ఇవ్వడం జరిగింది. ఏమిటి అలా 45 టీఎంసీలు మేము తగ్గించి ఉపయోగించినమాట. మేము ఏదో కేంద్రానికి ఒప్పుకున్నామట, కేంద్రం ఏదో అని చేసినట్ట. మేము కేసీఆర్ గారు ఇటువంటి పచ్చి అబద్ధాలు మీరు మాట్లాడడం ఇది సరైనది కాదు. మరి తెలివి లేనివాడో దద్దమ్మ ఎవడో తెలంగాణ ప్రజలు నిర్ణయించాలి. నేను రాసిన 2 లేఖలు కూడా మీడియాకి రిలీజ్ చేస్తున్నా. వాళ్ళు ఏ విధంగానైతే జియో ఇచ్చిండ్రో వాళ్ళు ఉన్నప్పుడు 45 టీఎంసీలు ఫస్ట్ ఫేజ్గా సేవింగ్స్ ఇన్ మైనర్ ఇరిగేషన్ ఫస్ట్ ఫేజ్గా ఆమోదం. మరి అదేవిధంగా మరో 45 టీఎంసీలు గోదావరి వాటర్ డైవర్షన్ విషయంలో మరో 45 టీఎంసీలు 90 టీఎంసీల కోసం మేము ఎప్పుడు కూడా కేంద్రంతో కొట్లాడినాం. మీకంటే కృష్ణా నదీ జలాలు రక్షించుకోవడంలో మేము చాలా సమర్థవంతంగా ముందుకు పోయని చెప్పి మనం చేస్తున్నాం. అది ఇరిగేషన్ మినిస్టరు ఇలా లెటర్ రాసిన చెప్పిండు. మరి ఆయన చదివిండో ఇంకో చదువుతారో కానీ ఇందులో స్పష్టంగా 45 టీఎంసీ మీరు మైనర్ ఇరిగేషన్లో సేవింగ్స్లో ఇవ్వండి, మరో 45 టీఎంసీ మీరు గోదావరి వాటర్ డైవర్స్ ఇవ్వండి మరి అని చెప్పడం. నేను రాసిన అన్ని లేఖల్లో కూడా వాళ్ళు ఇచ్చిన జియో మేరకే, ఏదైతే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఆగస్టు 2022లో జియో ఇచ్చిండ్రో ఆ జియో మేరకే నేను లేఖలు రాయడం జరిగింది. ఈ విధంగా ఏదో ద్రోహం ఏదో అయిపోయింది అంటే ఇట్లా ఉట్టిగా అబద్ధాలు చెప్పి ఏదో ఉద్యమం చేయాలంటే ఉద్యమం కాదు. కేసీఆర్ గారు ముందు క్షమాపణ చెప్పండి. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచింది మీరు, ఇరిగేషన్ సెక్టర్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్ని సర్వనాశనం చేసింది మీరు. మీ అవినీతికి, మీ కక్కుర్తికి, మీ ఈ కమిషన్ల వ్యవహారానికి, మీ అవగాహన లోపానికి మరి తెలంగాణ రాష్ట్రం ఇరిగేషన్ శాఖలో చాలా నష్టపోయిందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. మరి అదేవిధంగా కృష్ణా నదీ జలాల విషయంలో నేను ఇంకా వివరంగా రేపు ఫ్యాక్ట్స్, ఫిగర్స్, డేట్స్తో సహా క్రాలజీతో రేపు చెప్తాను. అంటే ఈరోజు టైం తక్కువ ఉంది, మిమ్మల్ని కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా నేను ఇన్ షార్ట్ ఈరోజు చెప్తాను. కృష్ణా నదీ జలాల్లో లిఖితపూర్వకంగా ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు మీరు ఆంధ్రాకి 512 టీఎంసీలు ఇవ్వండి, తెలంగాణకి 299 సరిపోతాయని అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో మీరు ఒప్పుకున్నారా లేదా? రేపు ఆ రికార్డు, ఆ కాగితాలు కూడా మేము బహిరంగంగా మీడియా మిత్రులకు తెలియజేస్తాం. అరే మీరు కృష్ణా జలాల విషయంలో పాలమూరు జిల్లాకి, నల్గొండ జిల్లాకి మీరు మోసం చేసి మరి ఇంకోల మీద ఏదో దోషం పెట్టడానికో తప్పు చూపించడానికో ఇది నిజంగా ఏమాత్రం తగదని చెప్పి నేను మనం చేస్తున్నా. అదేవిధంగా మీకు కొన్ని లెక్కలు చెప్పాలి. 90% పూర్తయిందన్నాడు. 90% పూర్తయిందా? ఒక్క ఎకరానికి ఆయకట్టు ఇచ్చినవా? ఏది నిజమో కేసీఆర్ నిజం చెప్పాలని కోరుతున్నాం. వాళ్ళ హయాంలోనే రివైజ్ ఎస్టిమేట్స్ కింద
ఆ ప్రాజెక్ట్కి 55,000 కోట్లు అయితే అని అంచనా వేసింది. 27,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక్కెకరం కూడా మరి ఆయకట్టు ఇవ్వలే. మేము అధికారంలో వచ్చిన తర్వాత సుమారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద 7,000 కోట్లు ఖర్చు పెట్టినము. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో సహా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి కట్టుబడి ఉన్నాము. కృష్ణా బేసిన్లో ఉన్న ఎస్ఎల్బిసి డిండి ప్రాజెక్టు పూర్తి చేయడానికి కట్టుబడి ఉన్నాము. కృష్ణా బేసిన్లో ఉన్న మీరు శంకుస్థాపన చేసి అసలు పనులు మొదలు పెట్టకుండా వదిలిపెట్టిన నాగార్జున సాగర్, దేవరకొండ, మిర్యాలగూడ, హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీలో కృష్ణా జిల్లాలతో మరి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ మేము పూర్తి చేయడానికి వేగవంతంగా చర్యలు తీసుకుంటున్నాం, పనులు జరుగుతున్నాయి. మరి ఇది మేము 90% పూర్తి చేసినామంటే ఇది లెక్కలు. ఒక్కెకరం కూడా ఆయకట్టు ఇవ్వకుండా మరి 90% పూర్తి చేస్తారని పెద్ద మనిషి అంటారు. ఇక ఇది డిపిఆర్ రిటర్న్ చేయడం విషయంలో డిపిఆర్ పాలమూరు రంగారెడ్డి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు కేంద్ర ప్రభుత్వం 12 ఏప్రిల్ 2023లో రిటర్న్ చేసింది. అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఇరిగేషన్ మంత్రి ఎవరు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. మరి ఆ రోజు వాళ్ళ ప్రభుత్వంలో రిప్లై ఇచ్చారు. మరి ఆ తర్వాత టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ కింద గోదావరి డైవర్షన్ వాటరు కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ కింద పేర్కొనబడింది. ఆనాడు కానీ ఈనాడు కానీ చాలా స్పష్టంగా చెప్తున్నాము. మరి మీలాగా మోసం చేసే అలవాటు ఏం లేదు మాకు. ఏదో స్లోగన్ కావాలనో, ఏదో డ్రామా చేయాలనో, ఏదో మేమే తెలంగాణకి మేలు చేసినామనో మరి చెప్పడానికి ఇటువంటి మోసపూరిత మాటలు ఆపేయాలి. ఆనాడు కానీ ఈనాడు కానీ ఏనాడు కూడా 90 టీఎంసీల కంటే పాలమూరు రంగారెడ్డికి మేము తక్కువ అడగలేదు. మీరు ఇచ్చిన జియోకి అనుగుణంగానే 45 టీఎంసీలు ఫస్ట్ ఫేజ్లో సేవింగ్స్ ఇన్ మైనర్ ఇరిగేషన్, 45 టీఎంసీలు మరి డైవర్షన్ ఆఫ్ గోదావరి వాటర్లు ఇవ్వమని చెప్పి అడగడం జరిగింది. అదేవిధంగా ఆ ఫర్దర్ 45 టీఎంసీ ఇప్పుడు కృష్ణా ట్రిబ్యునల్లో ఉన్నాయి. మీకంటే చాలా సమర్థవంతంగా కృష్ణా జలాల విషయంలో మేము ట్రిబ్యునల్లో పోరాడుతున్నాము. మీరు 299 టీఎంసీలు 811లో 299 టీఎంసీలు సరిపోతాయని 10 ఏళ్ళు 2014 నుంచి 2023 వరకు 10 ఏళ్ల పాటు మీరు లిఖితపూర్వకంగా రాసిచ్చిండ్రు. మేము అధికారంలో రాగానే ఇది మేము ఒప్పుకోము. కృష్ణా ట్రిబ్యునల్లో క్యాచ్మెంట్ ఏరియా, పాపులేషన్, డ్రౌట్ ఏరియా అనేక సైంటిఫిక్ రాషనల్ ఫ్యాక్టర్స్లో ఏ విధంగా తెలంగాణకి మరి 500 కంటే ఎక్కువ టీఎంసీలు ఇవ్వాలి అని చెప్పి కృష్ణా ట్రిబ్యునల్ హియరింగ్లో వినిపించిన జనం అందరికీ తెలుసు. మేమేమో కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ ఇంట్రెస్ట్, తెలంగాణ రైతాంగాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తే మీరు మీ హయాంలో 512 టీఎంసీ మీరు ఆంధ్రాకి రాయించిన మాట వాస్తవమా కాదా? రేపు ఆ డేట్స్, ఆ ఫిగర్స్, ఆ డాక్యుమెంట్స్ రేపు రిలీజ్ చేస్తాను నేను. అదేవిధంగా ఆయన మరి నేనేదో 45 టీఎంసీ ఒప్పుకున్నట్టుగా అబద్ధాలు మాట్లాడుతున్నాడు. మీ జియోకి అనుగుణంగానే 45 టీఎంసీ సేవింగ్స్ ఇన్ మైనర్ ఇరిగేషన్ అండ్ 45 టీఎంసీ ఇన్ గోదావరి రివర్ వాటర్ యూసేజ్ అనేది ఆ విధంగా పేర్కొని తొందరగా క్లియర్ చేయమని చెప్పి నేను అదేవిధంగా కృష్ణా ట్రిబ్యునల్ హియరింగ్ కూడా తొందరగా పూర్తి చేయమని చెప్పి పదే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాము. నేను స్వయంగా బహుశా భారతదేశంలో ఏ ఇరిగేషన్ మినిస్టర్ స్వయంగా రివర్ వాటర్ ట్రిబ్యునల్ హియరింగ్లో అటెండ్ కాడు. నేను స్వయంగా అటెండ్ అయ్యి మన అడ్వకేట్స్, లాయర్స్కి సరిగ్గా బ్రీఫింగ్ ఉందా, సమర్థవంతంగా వాదన వినిపిస్తుందా సూపర్వైజ్ చేయడం జరుగుతుంది.